బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 20కి వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే విషయంలో రెండు ప్రభుత్వాల అభిప్రాయాలతో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాలు కోరాయి. దీంతో నోటిఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని, కేంద్రం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్జీ ఐశ్వర్య భాటియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 20కి వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చే విషయంలో రెండు ప్రభుత్వాల అభిప్రాయాలతో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాలు కోరాయి. దీంతో నోటిఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని, కేంద్రం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్జీ ఐశ్వర్య భాటియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే మరోసారి ఈ కృష్ణా జలాలపై ఏపీ తెలంగాణ మధ్య దూరం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏది కృష్ణా నదిపై జలాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. దీని అన్ని కూడా కృష్ణాపై నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఏపీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ను ఏదైతే ఏపీ చెబుతున్న దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే ఎందుకంటే ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ రోజు విచారణ సుప్రీంకోర్టుకు వచ్చింది. ఏదైతే మొత్తం కృష్ణా నది పరివాహక ప్రాంతాలపై నిర్వహిస్తున్న ప్రాజెక్టులు అవుతున్నాయి అన్నింటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఏపీ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఆగస్టు 20న దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. అయితే శ్రీశైలం సాగర్ పరివాహక ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అవసరాల కోసం కృష్ణా నీటిని వాడేస్తున్నారని చెప్పేసి ఏపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే మొత్తం అన్ని ఏవైతే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ప్రాజెక్టులు అవుతున్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావడం వల్ల ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుతుంది, ఏ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే అంశాలన్నీ కూడా తన మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే ముందు నుంచి కూడా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించి గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతూ వస్తుందని చెప్పేసి ముందు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఈ మేరకు ఏదైతే ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబోతుంది. ఈ రెండు అఫిడవిట్ లో వచ్చిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబోతుందని మాత్రం తెలుస్తుంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.